అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భేటీ అయ్యారు. ముంబైలోని అమీర్ నివాసానికి ప్రత్యేకంగా వెళ్లిన బన్నీ ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. అయితే అకస్మాత్తుగా అమీర్తో బన్నీ సమావేశం కావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో భారీ ప్రాజెక్టు రాబోతుందని, అందుకోసమే అమీర్తో బన్నీ భేటీ అయి చర్చించారని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తన తదుపరి చిత్రం సితారే జమీన్ పర్ పనుల్లో బిజీగా ఉన్న అమీర్ ఖాన్ ఆ తర్వాత భారీ బడ్జెట్ తో మహాభారత మూవీ తీయాలని చూస్తున్నాడు. ఈ మూవీలో స్టార్ హీరోలు నటిస్తారని ఆయన ఇటీవల ప్రకటించారు. తాజాగా బన్నీ వెళ్లి అమీర్తో భేటీ కావడంతో మహాభారత మూవీ కోసమే అన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత నటి సమాంథా నిర్మాతగా కూడా చురుకుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమాంథా చిత్రాలను నిర్మిస్తున్నారు. అయితే నాగ చైతన్య విడాకుల అనంతరం రెండో వివాహం చేసుకున్న సమాంథా మాత్రం సింగిల్ గానే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా దర్శకుడు రాజ్ నిడిమోర్తో సమాంథా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండో సీజన్లో దర్శకుడు రాజ్ తో సమాంథా కలిసి నటించారు. ఆ తర్వాత కూడా రాజ్ సమాంథా సన్నిహితంగా ఉండటంతో వారి మధ్య సంబంధం ఉందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. అయితే దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే తాజాగా సమాంథా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను పంచుకున్నారు. దానికి వ్యాఖ్యగా చాలా పెద్ద దారి దాటి బలంగా తయారయ్యాను, ఇక కొత్త ప్రయాణం మొదలైంది అంటూ చివరిగా శుభం సినిమా విడుదల తేదీని పేర్కొంటూ కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఇందులో దర్శకుడు రాజ్తో సమాంథా దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సమాంథా అతనితో దిగిన ఫోటోలను షేర్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన రెట్రో చిత్రం తాజాగా 100 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా శ్రియా ప్రత్యేక గీతంలో కనిపించారు. 65 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను సూర్య జ్యోతిక నిర్మించారు. మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మిశ్రమ స్పందనలను అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా తమిళంలో మాత్రం మంచి టాక్ ను తెచ్చుకుంది. ఇటీవల ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరినట్లు చిత్ర బృందం ప్రకటించింది. రెట్రో సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సూర్య ఈ సినిమా లాభాల నుంచి 10 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన తన అగరం ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థుల విద్య కోసం అందజేయనున్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ రెట్రో సినిమా విజయం సాధించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆకాంక్షతోనే తాను అగరం ఫౌండేషన్ స్థాపించారని, నేను ఇవ్వబోతున్న ఈ విరాళం మరింత మంది విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంతారా 2 షూటింగ్ లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన కపిల్ అనే నటుడు ఉడుపి జిల్లాలోని కొల్లూరు సమీపంలో ప్రవహించే సౌపర్ణిక నదిలో కొట్టుకుపోయి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. కాంతారా 2 సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత కపిల్ తన స్నేహితులతో కలిసి సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. వెంటనే అక్కడున్న వారు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కపిల్ ను రక్షించలేకపోయారు. ఈ సంఘటనతో కాంతారా 2 చిత్ర బృందం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మరోవైపు కొల్లూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కపిల్ మృతిపై చిత్ర యూనిట్ సంతాపం తెలుపుతూ షూటింగ్ ఆపినట్లు తెలుస్తోంది. త్వరలోనే మళ్లీ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే కాంతారా చాప్టర్ 1 షూటింగ్ ఆగిపోవడం ఇది కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా పలు వివాదాలతో వార్తల్లో నిలిచింది. గతంలో కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడ్డం, భారీ గాలులు, వర్షాల కారణంగా సినిమా సెట్ ధ్వంసం కావడం వంటి సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా సినిమా చిత్రీకరణ సమయంలో పర్యావరణానికి నష్టం కలిగించారనే ఆరోపణలపై చిత్ర బృందం అటవీ శాఖ విచారణను కూడా ఎదుర్కొంది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెలా 2 ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్లో బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ చిత్రం ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో గురువారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. ఓదెలా రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా దర్శకుడు అశోక్ తేజ ఈ మూవీని తెరకెక్కించారు. సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ చిత్రాలపై 100% సుంకాలు విధిస్తామని ప్రకటించడంతో భారతీయ సినిమా పరిశ్రమ ఆందోళన చెందుతోంది. ఈ సుంకాలు అమలైతే అమెరికాలో విడుదలయ్యే భారతీయ సినిమాల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిర్మాతలు, పంపిణీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించే చిత్రాలలో బాలీవుడ్ తర్వాత ఆ స్థానాన్ని ప్రస్తుతం టాలీవుడ్ ఆక్రమించింది. అయితే ట్రంప్ టారిఫ్స్ అంటూ ప్రకటించడంతో భారతీయ సినీ ఇండస్ట్రీకి భారీ నష్టం కలగనున్నట్లు తెలుస్తోంది. బాహుబలి, RRR, సలార్, పుష్ప, ది రూల్స్ సినిమాల తర్వాత తెలుగు సినిమాల డిమాండ్ ఓవర్సీస్ లో విపరీతంగా పెరిగింది. దీంతో ప్రస్తుతం వచ్చే సినిమాలకు టారిఫ్స్ విధిస్తే ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శిభాశిష్ సర్కార్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, ఎగ్జిబిటర్ అక్షయ్ రాఠీ ఈ విషయంపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రకటనపై స్పష్టత లేనప్పటికీ ఒకవేళ సుంకాలు అమలైతే టికెట్ ధరలు పెరిగి సినిమా వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉందని వారు తెలిపారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శిభాశిష్ సర్కార్ మాట్లాడుతూ భారతీయ సినిమాలు ప్రతి సంవత్సరం అమెరికాలో సుమారు 800 కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ విదేశీ సినిమాలపై 100% పన్నులు విధిస్తే టికెట్ ధరలు పెరుగుతాయి. ఇది ప్రేక్షకులకు ఆర్థికంగా భారమవుతుంది. ఫలితంగా థియేటర్లకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. టికెట్ ధరలు అందుబాటులో ఉంచాలని భావిస్తే ఆ భారాన్ని ఎగ్జిబిటర్లు నిర్మాతల మీద వేస్తారు. దీనివల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లుతుంది లేదా లాభాలు బాగా తగ్గిపోతాయి. ఏ విధంగా చూసినా ఇది నిర్మాతలకు ఆర్థిక ఇబ్బందికరమైన పరిస్థితే. అంతేకాకుండా డిజిటల్ మరియు టీవీ ఒప్పందాలలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందంటూ తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. అయితే ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడం చర్చనీయాంశమైంది. హిందూ మహిళలు తమ వివాహ స్థితిని సూచించడానికి నుదిటిన సింధూరం పెట్టుకుంటారు. అయితే ఉగ్రదాడిలో 26 మంది మహిళలు సింధూరం దూరమైంది. ఈ క్రమంలో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం చేపట్టిన దాడికి ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ అని పెట్టినట్లు తెలుస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణవంశీ సింధూరం అనే టైటిల్తో 1997లో చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్ గా అంత హిట్ కాకపోయినా కృష్ణవంశీ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత నెటిజన్స్ సింధూరం చిత్ర పోస్టర్స్ ని వైరల్ చేస్తూ కృష్ణవంశీని ట్యాగ్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఆలోచనల్లో కృష్ణవంశీ అందరికంటే ముందుంటారు అని సింధూరం చిత్ర పోస్టర్ ని ఆపరేషన్ సింధూర్ తో కలిపి పోస్ట్ చేయగా దానికి కృష్ణవంశీ వందే మాత్రం అని రిప్లై ఇచ్చారు. మరో నెటిజన్ ఇండియన్ ఆపరేషన్ కి మీ సినిమా పేరు పెట్టారు, మీకెలా అనిపిస్తుంది అని ప్రశ్నించాడు. కృష్ణవంశీ ఇందుకు సమాధానమిస్తూ పర్ఫెక్ట్ నేమ్, మోడీ గారి రియల్ హీరో, ఇండియన్ ఆర్మీకి నా సెల్యూట్, వందే మాత్రం, ఐ లవ్ భారత్ అని సమాధానమిచ్చారు. మరో నెటిజన్ మీ ఖడ్గానికి మన ఆర్మీ సింధూరం అద్దారు, మీకు ఎలా అనిపిస్తుంది అని అడగ్గా మోడీ గారికి, ఇండియన్ ఆర్మీకి నా కృతజ్ఞతలు, వాళ్ళని చూస్తే గర్వంగా ఉంది, వందే మాత్రం అని సమాధానం ఇచ్చారు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత కృష్ణవంశీ రూపొందించిన సింధూరం, ఖడ్గం చిత్రాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఖడ్గం చిత్రంలో ఇండియా పాక్ గొడవలు, ఉగ్రవాద నేపథ్యం చూపించి సూపర్ హిట్ కొట్టారు. కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ ఆసక్తిని వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో మంచు కుటుంబం విభేదాలు వీధికెక్కాయి. అయితే ఈ గొడవలపై మంచు లక్ష్మి ఏనాడు మాట్లాడింది లేదు, ఎవరికి సపోర్ట్ చేసింది లేదు. అయితే మంచు మనోజ్ ఇటీవల ఓ కార్యక్రమంలో తన సోదరి మంచు లక్ష్మిని కలిశాడు. వేదికపై ఉన్న అక్క మంచు లక్ష్మిని వెనక నుండి వచ్చి సర్ప్రైజ్ చేశాడు. అయితే సడన్ గా మనోజ్ ని అక్కడ చూసిన మంచు లక్ష్మి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. సమయంలో మనోజ్ భార్య మోనిక మంచు లక్ష్మిని ఓదార్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అయితే తాజాగా దానికి కారణం తెలియజేసింది. మంచు లక్ష్మి జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా హాజరు కాగా ఆ సమయంలో మంచు లక్ష్మి మనోజ్ ని పట్టుకుని ఏడ్చిన వీడియోని ప్లే చేసి దాని గురించి అడిగారు. దానిపై స్పందించిన మంచు లక్ష్మి, నేను ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ లేరు, నా లైఫ్ లో మనోజ్ ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్, సడన్ గా వాడిని అక్కడ చూసేసరికి ఆనందంతో చాలా ఎమోషనల్ అయ్యాను, మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఫ్యామిలీ మెయిన్ అంటూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడింది మంచు లక్ష్మి. ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వేడుక మెట్ గాలా 2025 ఈవెంట్లో భారతీయ నటులు సందడి చేసిన విషయం తెలిసిందే. న్యూయార్క్లోని మెట్రోపాలిటన్
మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, నటి కియారా అద్వానీతో పాటు పంజాబీ సింగర్ నటుడు దిల్జిత్ దోసాంజ్ తొలిసారి కనిపించి అందరి దృష్టి ఆకర్షించారు. అయితే షారూఖ్ బ్లాక్ డ్రెస్ లో అలరించగా కియారా బేబీ బంప్స్ తో దర్శనమిచ్చింది. ఇదిలా ఉంటే షారూఖ్ తర్వాత దిల్జిత్ దోసాంజ్ తన అవుట్ఫిట్ తో అందరి దృష్టిలో పడ్డాడు. ప్రముఖ డిజైనర్ ప్రభాల్ గురుంగ్ స్పెషల్ గా డిజైన్ చేసిన పంజాబీ పటియాలా మహారాజు అవుట్ఫిట్ ను ధరించిన ఆయన మెట్గాలాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. క్రీమ్ కలర్ కుతా, ముత్యాలు, రాళ్లహారం, తలపాగా, చేతిలో తల్వార్తో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం మహారాజు స్టైల్లో చేతిలో తల్వార్ పట్టుకుని దిల్జిత్ రాజసంగా బ్లూ కార్పెట్ పై నడిచారు. ఈ వేడుకలో స్పెషల్ గా కనిపించాలని దిల్జిత్ పటియాలా మహారాజ్ కి చెందిన వ్యక్తిగత ఆభరణాలు ధరించాలని అనుకున్నాడంట. ఈ ఆభరణాల్లో అత్యంత విలువైన 21 కోట్ల వజ్రపు హారాన్ని మెడలో వేసుకుని ఈవెంట్ లో పాల్గొందామని, దాన్ని అద్దె ప్రాతిపదికన తీసుకుందామని దిల్జిత్ భావించాడు. కానీ ఈ వజ్రపు హారం ప్రస్తుతం మ్యూజియంలో సీల్ వేసి ఉండటంతో వాటిని ఇవ్వడానికి అధికారులు ఒప్పుకోలేదని సమాచారం. దీంతో అలాగే ఉన్న డిజైన్ ను దిల్జిత్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దాడి ఘటనకు సంబంధించి భారత సైన్యం ఇటీవల పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ తర్వాత కొందరు పాకిస్తానీ కళాకారులు ఇండియన్ ఆర్మీని చేసిన దాడిని తప్పుబడుతూ పోస్టులు పెట్టారు. అయితే ఈ వ్యాఖ్యలు దేశ వ్యతిరేకంగా ఉన్నాయని భారతీయ సినీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ నటులైన ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ ఆపరేషన్ సింధూర్ పై స్పందిస్తూ మహీరా ఖాన్ భారత సైన్యం చర్యను పిరికి చర్య అని అభివర్ణించగా, ఫవాద్ ఖాన్ ఉగ్రవాదాన్ని ఖండించకుండా భారతదేశ వైఖరిని విమర్శించారని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు దేశానికి, ఉగ్రవాదానికి బలైన అమాయక ప్రజలకు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు అవమానకరమని ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ పాకిస్తానీ కళాకారులను గుడ్డిగా సమర్థించడాన్ని మానుకోవాలని ఏఐసీడబ్ల్యూఏ కోరింది. కళ పేరుతో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారిని ప్రోత్సహించడం జాతీయ గర్వాన్ని అవమానించడమేనని అభిప్రాయపడింది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన చిత్రాలలో లాల్ సింగ్ చెడ్డా ఒకటే. మిస్టర్ పర్ఫెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు 130 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. అయితే ఈ సినిమా పరాజయం పొందిన తర్వాత అమీర్ ఖాన్ మళ్లీ తెరపై కనిపించలేదు. ప్రస్తుతం సితారే జమీన్ పర్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటే తాను లాల్ సింగ్ చెడ్డా సినిమాకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని తెలిపాడు అమీర్ ఖాన్. ఆ సినిమా లాభాలు ఆర్జించలేదని, అందుకే తాను పారితోషికం తీసుకోలేదని, సినిమా వైఫల్యానికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే గత ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు దీపిక తాజాగా చెప్పుకొచ్చింది. 8-9 నెలల్లో చాలా కష్టంగా అనిపించినట్లు తెలిపింది. ఆ సమయంలో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తనతో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. తన కూతురికి దుబా అనే పేరు ఎందుకు పెట్టారో కూడా వివరించింది. బేబీకి పేరు పెట్టే విషయంలో తాము తొందరపడలేదని వివరించింది. బిడ్డ పుట్టిన 2 నెలల తర్వాత పేరు పెట్టినట్లు చెప్పింది. ముందుగా బేబీ క్షేమంగా మా చేతుల్లోకి రావాలని కోరుకున్నాం. దువా అనే పేరు కూడా అనుకోకుండా పెట్టేశాం. అరబిక్ భాషలో దువా అంటే ప్రార్థన అని అర్థం. మా ప్రార్థనలకు సమాధానమే పాప అని అర్థం వచ్చేలా పేరు పెట్టామని దీపిక చెప్పుకొచ్చింది. ఈ మధ్య సినిమా తారలు రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొందరు పార్టీలు స్థాపిస్తూ ఉండగా మరికొందరు ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక తమిళనాట స్టార్డమ్ ఉన్న దళపతి విజయ్ కూడా రాజకీయాల్లో అడుగుపెట్టారు. రీసెంట్ గానే సొంత పార్టీని ప్రకటించారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఆయన కన్నేసి ఉంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ తన చివరి చిత్రం పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దళపతి విజయ్ జననాయకన్ అనే సినిమా చేస్తుండగా ఈ చిత్రానికి డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ తన సినీ కెరీర్ కు వీడ్కోలు పలికేందుకు సిద్దమవుతున్నాడు. విజయ్ సినిమాలకి వీడ్కోలు పలుకుతాడని తెలిసి ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే వారికి కొంత ఊరటనిచ్చే అంశం ఏంటంటే విజయ్ కొడుకు జాసన్ సంజయ్ సినీ పరిశ్రమలోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సినిమా తెరకెక్కుతూ ఉండగా దీనికి సంజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్ కిషన్ పుట్టినరోజు కావడంతో మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే ఇది యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ వీడియోలో జాసన్ సంజయ్ డైరెక్షన్ చేసినట్టు మేకింగ్ విజువల్స్ ఉండటంతో మనోడిలో కసి బాగానే ఉన్నట్టుందిగా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏ సినిమా హిట్ కావాలని విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విజయ్ తనయుడు డెబ్యూ మూవీపై ఇప్పుడు అందరిలో ఆసక్తి ఉంది. మరి ఏం చేస్తాడో చూడాలి.
మంగపుత్ర యశ్విక జంటగా నటిస్తున్న సినిమా వృచ్చికం. ఈ చిత్రాన్ని శ్రీ ఆద్య నిర్మాణం బ్యానర్పై శివరాం నిర్మిస్తున్నారు. మంగపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం హైదరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో వృచ్చికం సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పాల్గొని గౌరవ దర్శకత్వం వహించారు. నటులు కోసూరి సుబ్రహ్మణ్యం కెమెరా స్విచ్ ఆన్ చేయగా సుప్రీంకోర్టు అడ్వకేట్ హబీబ్ సుల్తానా క్లాప్ ఇచ్చారు. ఆహా ఓటీటీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ 3 రోజెస్ కు సీజన్ 2 రాబోతున్న విషయం తెలిసిందే. ఇషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ సత్యం రాజేష్, కుషితా కల్లపు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా కిరణ్ కే కరవల్ల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ నుంచి హీరోయిన్ రాశి సింగ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ లో రాశి సింగ్ క్యారెక్టర్ ను ట్రెడిషనల్ గా పరిచయం చేస్తూ మోడర్న్ గా టర్న్ అయిన ట్విస్ట్ చూపించారు. ఆమె ఎందుకు ట్రెడిషనల్ నుంచి మోడర్న్ గా మారింది అనేది గ్లిమ్స్ లో ఆసక్తి కలిగిస్తోంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.